ఆ నియోజకవర్గానికి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలా? అధికారికంగా ప్రజలు ఎన్నుకున్నది ఒక్కరినైతే 7 షాడోస్ వెంటాడుతున్నారా? ఎమ్మెల్యేను డమ్మీంచేసి పడేసి తలో డిపార్ట్మెంట్ పనిచేసుకుని ఆదేశాలు ఇచ్చేస్తున్నారా? అధికారిక కార్యక్రమాల్లో సైతం షాడోస్ పెత్తనమే నడుస్తుందా? ఏదా నియోజకవర్గం ఏంటా 7 షాడోల కదా? రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లాలో జనసేన విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం. గడిచిన 2 దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్, వైసీపీలే గెలుస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో విజయం కోసం మొహం వాచిన టీడీపీ మిత్రపక్షాలకు గత ఎన్నికల్లో ఊరట లభించింది. పొత్తులో భాగంగా ఈ సీటు దక్కించుకున్న జనసేన తరపున ఆ పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ గెలిచారు. ఆ జోష్లో ఉన్న ఎమ్మెల్యేకి ముక్కా రూపానందరెడ్డి కుటుంబంతో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట. పేరుకు అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం ముక్కా కుటుంబానిదే అన్నది లోకల్ టాక్. గెలుపులో ముక్కా కుటుంబం పాత్ర ఉన్నా పార్టీలో ఇతర నేతల సహకారం కూడా అంతే ఉందని, వాళ్లందరినీ కాదని రూపానందరెడ్డి కుటుంబం మొత్తం పెత్తనం చేస్తే ఎలాగని అంటున్నారట. ఇక్కడ సీనియర్ నేతలు కస్తూరి విశ్వనాథనాయుడు, పంతగాని ప్రసాద్ గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా చివరి క్షణంలో జనసేన తరపున టికెట్ కేటాయించడంతో అందరూ కసిగా కలిసికట్టుగా గెలుపు కోసం పనిచేశారట. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ముక్కా రూపానందరెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్పంచ్గా గెలిచిన అరవ శ్రీధర్ను జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుపుకోవటంలో పంతం పట్టి నెగ్గించుకున్నారట. ఇక గెలిచాక నియోజకవర్గంలో అంతా తానై నడిపిస్తున్నారట రూపానందరెడ్డి. ఆయనతో పాటు కుటుంబం పెత్తనం ఇక్కడ కూటమికి తలనొప్పిగా మారిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలలో సైతం ముక్కా కుటుంబంలోని వరలక్ష్మి, వికాస్ రెడ్డి పాల్గొనటం వివాదాస్పదమవుతోంది. ముక్కా కుటుంబం నుంచి మొత్తం 7 లైన్లోకొచ్చి విభాగాల వారీగా పంచుకుని మరీ తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కారణంగా కూటమి నేతల్లో భేదాభిప్రాయాలు రావటమే కాక జనసేన నేతలు, ముక్కా కుటుంబం మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయట. ఎమ్మెల్యే శ్రీధర్ కేవలం ఉత్సవ విగ్రహంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సిఫార్సులు సైతం ముక్కా కుటుంబం నుంచే రావటాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. సీనియర్ లీడర్ కస్తూరి విశ్వనాథనాయుడు, ఇతర జనసేన నేతలు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. ఇటీవల నామినేటెడ్ పదవుల్లోనూ జిల్లా నుంచి ముక్కా రూపానందరెడ్డికి పదవి ఇవ్వటంపై కూడా టీడీపీ, జనసేనలోని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో రైల్వే కోడూరు కూటమి పరిణామాలు ఎటునుంచి ఎటు తిరుగుతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.